ఎందు నిమిత్తమైతే వెళుతున్నారో ఆ పనిని సక్రంగా నిర్వర్తించి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యేదాకా ఆ భారం బరువు పోదు. స్తోత్రం చెప్పండి. మంచిది. ఈ రాత్రి ఆ భారం బరువు దించుకోవడానికి, నేను రిలీఫ్ అయిపోవడానికి మీ సంఘానికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి కొన్ని మాటలను మీతో పంచుకుని నేను రిలీఫ్ అయిపోతాను. మరి ఇక నా భుజాల మీద ఉన్న బరువు మీరు మోయవలసి వస్తుంది. మోయండి. స్తోత్రం కలుగును గాక. సరే, ఈరోజు మనము వర్తమానంలోనికి వెళదాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కొన్ని మాటలు చక్కగా మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే బైబిలు అన్ని చోట్ల అన్నిసార్లు మనము వింటాం, చాలా మంచిది. కానీ నేర్చుకోవడం ఇంకా మంచిది. విన్నదాన్ని నేర్చుకోవడం అంటే పట్టించడం, హృదయంలోనికి పట్టించడం. నేర్చుకోవడం అంటే వినటం అనే దానికంటే పట్టించడం మేలు. ఓకేనా? పట్టించడం వల్లనే మనకి మేలు కలుగుతుంది, వినడం వలన విశ్వాసం కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. మనము ఒక్కసారి హృదయం అనే పలక తీసి ఆత్మ అనే బలపంతో రాసుకుని భద్రం చేసుకుంటే దానిలో మనకి ఎంత కాలమైనా గుర్తుంటుంది. నేను ఇలా ప్రతి చోటకి, చాలా చోట్లకి వెళ్ళినప్పుడు, ఇలా స్పీకర్గా వెళ్ళినప్పుడు, మెసేజ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ సంవత్సరం నేను వస్తే ఈ వాక్యాన్ని మిమ్మల్ని అడుగుతానని చెప్తాను. మరి నిజంగా నేను దాదాపుగా నన్ను ఒక సంవత్సరం ఆహ్వానించిన వారు మరీ ఎక్కువ సంవత్సరం కూడా ఖచ్చితంగా అదే డేట్లలో కొద్దిగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే రేపు కూడా నేను ఏలూరు పట్టణం వెళ్ళాలి. అక్కడ కూడా నేను 4-5 సార్లు వెళ్ళే వచ్చాను సంవత్సరానికి ఒకసారి. వాళ్ళది చర్చ్ యానివర్సరీనే. రేపు నైట్కి అక్కడికి వెళ్ళాలి. సరే, ఏమిటి వాళ్ళు నేను వెళ్ళగానే గత సంవత్సరంలో ఉన్నటువంటి చెప్పినటువంటి పాఠం ఏమిటి అని అడగగానే టకీమని చెప్పేస్తారు. 365 రోజులు గుర్తుపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే అంత ధీటుగా ఘాటుగా ఉంటుంది అన్నమాట. ఆయన మాట శాసనం. ఎటువంటిదంటే ఆయన మాట శాసనం. ఆయన శాసనం వేసినప్పుడు, ఆయన మన హృదయాల్లో పెట్టినప్పుడు ఆ బరువుని చక్కగా అది తలపోసుకుంటూ ఉండాలంట. ఏం చేయాలి? తలపోసుకుంటూ ఉండాలి. నేను మీకు మాట చెప్తాను, వినండి. ఎంతమందికి పశువులు ఉన్నాయి ఇక్కడ? గొడ్లు, గేదెలు, మేకలు, గొర్రెలు లేవు? ఎవరికి ఉన్నాయా? ఉదయం అంతా మేపుకొచ్చిన తర్వాత అవి చక్కగా సాయంత్రం వచ్చి పండుకుంటాయా? దొడ్లో పెట్టాక పండుకుంటాయా? పండుకుంటాయి. నిద్రపోతాయా? నిద్రపోతాయి, నెమర వేస్తాయి. కానీ ఉదయమంతా తినేసేసి చక్కగా కడుపు నిండా మేసొచ్చి రాత్రి వచ్చిన తర్వాత ఆ కడుపులోనిది బయటికి తీసి మరి నెమర వేస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ రాత్రి నెమర వేయకపోతే ఉదయానికి అనేజ్గా, అంటే బలహీనత పడిపోద్ది. ఏమిటది? ఆ నెమరు వేయిన జంతువు ఏదైతే ఉందో, మేక, గొర్రె, గొడ్డు, గోద, ఏదైనా సరే బలహీన పడిపోద్ది. ఉదయానికల్లా అది అనారోగ్యం పాలైపోద్ది. మనం పశువుల డాక్టర్ దగ్గరికి ఎగడవలసిందే. మళ్ళా కడుపు ఉబ్బిపోద్ది. తర్వాత ప్రాబ్లం. చూడండి ప్రియులారా, ఈ చాలా ప్రాబ్లం ఏమిటి అంటే మనం విన్న వాక్యాన్ని నెమరు వేసుకోకపోవడమే మనకు ప్రాబ్లం. మానవ జాతికి, అంటే మానవుడికి దేవుడిచ్చినటువంటి శాసనాలు, ఆజ్ఞలు, దేవుని మాటలు నెమరు వేసుకోకపోవటమే అది అధికమైన పాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు నెమరు వేసుకుంటూ ఉంటావో నీకు ఆరోగ్యం కలుగుద్ది శరీరానికి. నెమరు వేసుకోకుండా దాన్ని మర్చిపోతావో ఏమీ ఉండదు. నెమరు వేసుకుంటూ ఉండాలంట. నెమరు వేసినప్పుడే ఇంకా ఫిట్గా ఉంటాం మనం. వాక్యము ఈ వారం ఏదైతే మీ పాస్టర్ గారు విత్తుతున్నారో మీరు దాన్ని వారం అంతా నెమరు వేసుకుంటూ ఉంటేనే ఇంకా ఫిట్గా ఉంటాం. వచ్చే గత వారంలో మళ్ళా ఆ వాక్యాన్ని మీరు
నిద్రలో లేపి అడిగినా కానీ చెప్పేటట్టు ఉండాలి మీరు. అట్లా ఉంటే చాలా సంతోషం కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగుద్ది. సరే, ఇది మందిర వార్షికోత్సవం. ఈనాటికి ఎన్ని రోజుల నుంచి కూడికలు జరుగుతున్నాయి? 2 రోజులు. ఇది 3వ రోజా? ఇదే 2వ రోజు. రేపు ఉందా మళ్ళీ? ఓకే, వెరీ గుడ్. ఇవాళ మందిర వార్షికోత్సవం, రేపు మందిర వార్షికోత్సవం. ఓకే, సరే. ఏది ఏమైనప్పటికీ కూడా మందిరం యొక్క ఆశీర్వాదం మామూలుగా ఉండదు, చాలా ఆశీర్వాదం. మందిరం యొక్క ఆశీర్వాదము ఎంత ఆశీర్వాదం అంటే, సరే ఈరోజు చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యము నుండి కీర్తనకారుడు మాట్లాడుచున్నటువంటి కొన్ని మాటలు మనం జాగ్రత్త కలిగి చదువుకుందాం. అసలు ఈ కీర్తన రాసినటువంటి వారు ఎవరు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. వీళ్ళైనా ఈ కీర్తన రాసింది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కీర్తనకారుడు చాలా చాకచక్యంగా రాశాడు ఈ కీర్తనని. వీళ్ళు చాలా అవదుడుకులు పడ్డారు, అవంతరాలు పడ్డారు, చాలా శోధనలు పడ్డారు, చాలా బాధను అనుభవించారు. ఈ బాధ కళ్ళారా చూశారు. ఎవరు వీళ్ళు? ఈ కీర్తన రాసిన వాళ్ళు దావీదా. 84వ కీర్తన రాసిన వారు ఎవరు? 84వ కీర్తన చూడండి. కోరాహు కుమారులు. వీళ్ళు కళ్ళారా ఆ బాధని భరించారు, కళ్ళారా ఆ బాధని చూశారు. చూసి రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. దేవునికి స్తోత్రం. ఏం చూశారు అంటే, తన తండ్రి భూమి నెరలు విడిచి తన తండ్రితో పాటు తండ్రికి సహకరించిన వారందరూ భూమి మింగివేయడం కళ్ళారా చూశారు. మరి వీళ్ళెలా తప్పించుకున్నారంటారా? ఆ సమయంలో అందరూ వెళ్ళిపోయారు, కోరాహు కుమారులు అనుకున్నారు. కానీ కోరాహు కుమారులు బ్రతికే ఉన్నారన్న సంగతి ఎవరికి కూడా తెలియదు. వాక్య లేఖనాలు చూస్తే తప్ప ఎవరికీ తెలియదు. అసలు కోరాహు చనిపోవడానికి, కోరాహు భూమిని మింగేయడానికి కారణాలు ఏమిటి అంటే, కోరాహు ఒక దైవజనుడైనటువంటి, ఒక ఆత్మ అభిషేకము కలిగినటువంటి మోషే మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు తత్వం కలిగి జీవించాడు. అందు నిమిత్తమై స్వయంగా ఆ కోరాహుతో పాటు ఎంతమంది అయితే సహకరించారో వారందరినీ భూమి నెరవిడిసి భూమి మింగివేసింది, మళ్ళా భూమి కప్పివేసింది. ఆ సిచ్యువేషన్, ఆ యొక్క విషయాన్ని, ఆ సన్నివేశాన్ని వీళ్ళు కళ్ళారా చూశారు. వాళ్ళు కళ్ళారా చూసి వాళ్ళు భయము భక్తితో, చాలా భయభక్తులతో దేవుని మీద ప్రేమతో ఉన్నారు. అప్పుడు దేవుడు ఏదైనా చెయ్యగల శక్తివంతుడు, ఏదైనా చెయ్యగల సమర్థవంతుడని వారు నిజముగా తెలుసుకున్నారు. తెలుసుకుని కీర్తన రాస్తున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన మందిరాన్ని విడిచి పెట్టి వాళ్ళు ఎంతసేపు అయినా ఉండేవాళ్ళు కాదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిలో భాగంగానే 84వ కీర్తనలో చూడండి, 4వ వచనం చదివితే, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధ దేవుడా, మీ వందనాలు. నిలవబడిన దాసుడు నోట మాట్లాడి వినగల శక్తి, గ్రహించగల ఆత్మ బిడలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. అక్కడ చిన్న అక్షరాలతో సెల అని రాసి పెట్టుంది. దీన్ని కొంచెం ఆలోచించండి నా ప్రియ చెల్లెల్లారా, తమ్ములారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా అని చెప్తున్నాడు. ఎవరు అంటే ఈ కోరాహు కుమారులు. ఎందుకు ఆలోచించాలంటే, దీంట్లో చాలా ఉంది. వెతికి తీస్తే చాలా చేటభారతం ఉంది. అందుకనే దీన్ని ఆలోచిస్తారా అంటున్నాడు. సెల అంటే ఏమిటంటే ఆ 2 అక్షరాలు దాగి ఆలోచించండి అని అర్థం. తెలుసా? రాసుకోండి తెలియకపోతే. కీర్తనలోనే సెల అన్న పేరు కనబడుద్ది మనకి. పక్కన ఫుట్ నోట్లో బ్రాకెట్ చేసి
ఆ వచనాలు 4 వచనాలకు 3 వచనాలకు 2 వచనాలకు సెల అన్న పేరు రాయబడద్ది. ఆ సెల అని రాసినప్పుడు ఖచ్చితంగా మనం చదివినటువంటి వాక్యాన్ని అక్కడ ఆపి ఆ వాక్యం యొక్క సారాంశం ఏమిటి అనేది ఆలోచించాలంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ సెల అని అక్కడ రాశాడు కాబట్టి ఇప్పుడు మనం ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటో ఆలోచిద్దాం. ఓకేనా? ఆగి ఆలోచిద్దాం. ఏమని అక్కడ ఉందంటే, నీ మందిరములో నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్నే స్తుతించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం మీద నేను చాలా చర్చ చేశాను. నేను కొన్ని పుస్తకాలు బయట డిక్షనరీలు చదువుతాను, భక్తులు రాసిన పుస్తకాలు కూడా చదువుతూ ఉంటారు. దీని మీద నేను చర్చించినప్పుడు ఈ యొక్క మందిరం యొక్క దీవెన ఎంతగా మనకి మానవుడికి ఉంటుంది అంటే, మందిరం యొక్క దీవెన అంట అదొక కృపా ప్రాంగణం అంట. ఆమె ఆ మందిరంలోనికి అడుగు పెడితేనంట మనలో ఉన్నటువంటి వ్యాధి, బాధ, సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సకల రోగములతో సహితం విడుదల చేయబడతాయి అంట. ఆమె ఇక్కడ ఆలోచించమన్నది అదే. ఎందుకు ప్రత్యేకంగా ఆయన మందిరం గురించే ఈ యొక్క వాక్యాన్ని అక్కడ రాశారో ఈ కోరాహు కుమారులు నేను మీకు ఈ రాత్రి తెలియపరుస్తాను. మందిరము చాలా ఇంపార్టెంట్. మందిరము ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, నీ మందిరము నందు నివసించువారు ఎలాంటి వారంట? ధన్యులు. బయట ఉన్నవారు అంటలా, బయట ఉన్నవారు కూడా ధన్యులే, కానీ నీ మందిరములో నివసించువారు మరీ ధన్యులు. ఎందుకో తెలుసా? వారి మీద ఆయన ఉన్నతమైన కృప ఉంటదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ధన్యులు అన్న తర్వాత అక్కడ అంటున్నాడు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము దేవుణ్ణి స్తుతించడం అంటే మాటలు కాదు, మాటలు కాదు. చూడండి, దేవదూతలకు కూడా లేని భాగ్యము మనకుంది. ఏమిటండి? దేవదూతలు మరి పరలోకంలో నిత్యం ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూనే ఉన్నాయి కదండి. మరి వాళ్ళకు కూడా భాగ్యం లేదంటున్నారు పాస్టర్ గారు, మనకుంది అంటున్నారు ఏమిటి? వాళ్ళకు లేని భాగ్యం మనకెక్కడుంది అని మీరు అనుకోవచ్చు. వాళ్ళకంటే ధన్యులు మనం అని చెప్తుంది ఇక్కడ బైబిల్. ఎక్కడ చెప్తుందండి అనుకుంటున్నారా? అదే మరి ఆలోచించమన్నది, అదే నేను ఆలోచించమన్నది. ఎవరికంటే ధన్యులం తెలుసా? మనం దూతల కంటే ధన్యులమంట. ఎందుకు దేవదూతల కంటే ధన్యులమయ్యామంటే, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర 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 సేవా, దేవదూతలకు లేని దివ్యమైన సేవా. దేవదూతలు బ్యాచ్ 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 బ్యాచ్గా మారుతాయంట, కానీ మనకి 24 hours అదే స్థుతి. కానీ దూతలు బ్యాచులర్గా ఉంటాయి. బ్యాచ్, ఒక బ్యాచ్ ఆరాధించాక ఇంకొక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ ఆరాధించాక ఇంకొక బ్యాచ్, అట్లా మారుతూ ఉంటాయి పరలోకమందు. కానీ మనకి నిత్యము అదే పని అంట. అందుకే ఇక్కడ కోరాహు కుమారులు ఏం చెప్పారో తెలుసా? నిత్యము నిన్ను స్తుతించేవాడు ధన్యుడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవదూతలకు లేని భాగ్యము మనకిచ్చాడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవదూతలకు ఎందుకు లేదండి? అసలు దేవదూతలే కదా ముఖ్య కారణం అంటారేమో. దేవదూతలు ముఖ్య కారణం అయినప్పటికీ కూడా ఎవరికున్న పనులు వారికి ఇచ్చేస్తారు. వాళ్ళకి చేసేది ఏమిటో తెలుసా? వాళ్ళకి చూడండి, స్టెప్ ఏమో ఏది అంటారు కదా, 12 hours 6 hours 8 hours డ్యూటీలు ఉంటాయి వాళ్ళకి. ఏముంటాయి? డ్యూటీలు ఉంటాయి. ఇప్పుడు 12 hours ఒకరు ఆరాధించారనుకో, మళ్ళీ వీళ్ళు డ్యూటీ దిగితే మళ్ళీ ఇంకో 12 hours ఇంకొకరు ఎక్కుతారు. 24 hours స్తుతించడానికి, ఆరాధించడానికి వారు అక్కడ
లేదు. ఏమిటో తెలుసా? ఎందుకో తెలుసా? పైన అన్నాడు కదా, ఏమన్నాడో చూడండి. మొదటి వచనం, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. హల్లెలూయా. ఏటికి అధిపతి దేవుడు అంటే అక్కడ ఒక్క సైన్యం ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను చెప్తున్నానని గుడ్డిగా నమ్మకుండా ఒకసారి ఆలోచించండి. ఆయనకి ఏం పని పేరంట? ఆయన పేరేమిటి చెప్పండి పోనీ. ఆయన పేరేమిటమ్మా? ఇది బిరుదమ్మా. ఆయన పేరు యెహోవా. కానీ దేనికి యెహోవా? దేనికి అధికారి అంటే సైన్యములంతటికి అధికారి, పరలోక సైన్య సమూహాలంతటికి అధికారము కలిగినటువంటి ఏకైక వ్యక్తి, నాదుడు, సమర్థుడు, శక్తివంతుడు ఆయనేనంట. స్తోత్రం చెప్పండి. అందుకే ఇప్పుడు ఎన్ని సైన్యాలు ఉన్నాయి అక్కడ లెక్క పెట్టగలుగుతావా? ఒక్క సైన్యం కాదు అక్కడ ఉన్నది. అందుకే రాజ్యం అని పిలిచారంట. ఏకరాజ్యం కాదు, విడివిడి రాజ్యాలు కాదు, ఏకరాజ్యం. అది పరిపాలకులు ఉన్నారు అక్కడ. ఆ రాజ్యములో పరిపాలకులు ఉన్నారు. సేమ్ టు సేమ్ భూమి మీద ఎలాగైతే న్యాయము తీరుస్తున్నారో, ఎలా పరిపాలన చేస్తున్నారో, ఎలా నాయకత్వం వహిస్తున్నారో, అదే రీతిగా ఎవరికి ఇచ్చిన పనిని వారికి అప్పచెప్పాడు. అక్కడ దూతలు చేస్తున్న పని ఇదే. అయితే ఒక 12 hours కొందరు ఒక సైన్యం ఆరాధిస్తే ఇంకొక 12 hours ఇంకో సైన్యానికి ఆ పని. స్తోత్రం కలుగును గాక. ఎందుకండి అట్లాగా? ఎందుకు మీరు చేశారు అట్లాగా? మీరు దేవుడు చెప్పాడా అట్లాగాని అని అంటే ఆలోచించమన్నాడని అన్ని నేను లాక్కొస్తున్నా అంతే. ఆలోచించమని అక్కడ రాయిపోతే నేను లాక్కురాను. స్తోత్రం చెప్పండి. ఏదో నార్మల్ గా వెళ్ళిపోతాను. అలాగే చేయమని దేవుడు చెప్పాడా అంటే ఎస్. ఎందుకో తెలుసా? ఇప్పుడు గబ్రియేలు దేవదూత ఉన్నాడు. గబ్రియేలు దేవదూత పని ఏమిటి? ప్రార్థన చేయడమా? శుభవర్తమానాలు అందించడం. మరియకి శుభవర్తమానం అందించింది ఎవరు? ఎలిజబెత్కు శుభవర్తమానం అందించింది ఎవరు? నువ్వు గొడ్రాలివి, నువ్వు కుమారుని కనబోతున్నావు, ఆయన ముందుగా క్రీస్తు మార్గాన్ని ముందుగా శారాళం చేయడానికి రాబోతున్నాడని వర్తమానం తెచ్చింది ఎవరు? గబ్రియేలు దేవదూత. అలాగే మరియ దగ్గరికి వర్తమానం తెచ్చింది ఎవరు? గబ్రియేలు దేవదూత. ఇక దాదాపుగా చాలా వర్తమానాలు గబ్రియేలు దేవదూత ఆయనకు ఒక సైన్యము ఉంది, ఆ సైన్యానికి ఆ పని అప్పగించాడు. ఏంటి వాళ్ళ పని? గబ్రియేలు దేవదూత అండ్ సైన్యము పని ఏమిటి? శుభవర్తమానాలు భూమి మీదకి చేరవేయడం ఆయన పని. ఎవరి పని? గబ్రియేలు దేవదూత. మరి మికాయేలు దేవదూత ఉన్నాడు. మికాయేలు దేవదూతకు పని ఏమిటి? హల్లెలూయా. యుద్ధశాలి. మికాయేలు దేవదూత పని ఏమిటో తెలుసా? యుద్ధశాలి. ఆయనకు ఒక సైన్యం ఉంది. మికాయేలు దేవదూతకు ఒక సైన్యం ఉంది. ఆ సైన్యమేమో యుద్ధం చేసుకుంటూ తిరుగుతాయి. మనం చేసే ప్రార్థనలు, విన్నపాలు, విజ్ఞాపనలు, మనము చేసే ఘోష అంటే ఏడుపులు అన్నీ కూడా దేవుని యొద్దకు చేరవేయడానికి ఆ మధ్యలో ఏదైతే చీకటి శక్తుల సమూహాలు అడ్డుకుంటనే వాటిని తెగనరికి మన ప్రార్థనను తీసుకువెళ్ళి ఆయన దగ్గర పెట్టడానికి పని చేస్తాడంట ఈ సైన్యం. ఒక్కొక్క సైన్యానికి ఒక్కొక్క పని ఉందండి. ఇక మీకు అలా చెప్పుకుంటూ పోతే ఈ రాత్రి సరిపోదు, కానీ ఎన్ని రాత్రులైనా సరిపోదు. ఒక్కొక్క సైన్యానికి ఒక్కొక్క పని ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకనే వాటికి లేని అటువంటి అదృష్టం, వారికి లేనటువంటి గొప్ప భాగ్యం ఇదిగో ఎవరికి ఉందంట? అల్పులము, అయోగ్యులము, నీచులము, నికృష్టులము, దౌర్భాగ్యులము. ఇదిగో ఎదుటివాడంటే నచ్చని వాడము, ఎదుటివారంటే అసలు చిన్న చూపుతో చూసేవారమే, ఎదుటివాడంటే చిన్నగా మాట్లాడే మనకి అదృష్టాన్ని ఇచ్చాడంట. అందుకే అంటున్నాడు అక్కడ ధన్యులు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ ధన్యతను వీరు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ
చూడండి, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు. మళ్ళొకసారి 10వ వచనాన్ని చదవండి. అక్కడ నీ ఆవరణములో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ గొప్ప మాటలు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి అమ్మా. 1000 దినాలు. ఎన్ని దినాలు? 3 సంవత్సరాలు అంటమ్మా. అమ్మ ఎన్ని సంవత్సరాలు? ఈరోజు మీరు 3 రోజులు బట్టి దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? ఈ రోజుకి 2 రోజులు, రేపు 3వ రోజు. మీరు ఎన్ని సంవత్సరాలు తెలుసా దేవుడి సన్నిధిలో గడుపుతున్నట్టు ఆయనకి? ఒక్కరోజు 3 సంవత్సరాలు. ఒక్కరోజు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఒక్కరోజు పూర్తిగా దేవుని సన్నిధిలో మన మనసు, తనువు, తలంపులు దేవునికి అప్పగించుకుని గడిపితేనంట ఆ ఒక్కరోజు నువ్వు గడిపినది 3 సంవత్సరాలు శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తావంట నువ్వు. అది మందిర ప్రాంగణం యొక్క గొప్పతనం. చాలామంది మందిర ప్రాంగణం అన్నా కానీ చిన్నగా చూస్తారు. చేద్దా సర్లే, కింద టైల్స్ కూడా లేవా? కనీసం ఇక్కడ స్టేజ్ అన్నా కట్టలేదా? ఏమిటో, గోడలు లేవు, తలుపు లేదు, దారబంధం లేదు. ఏమండి, దేవుని పేరట నిర్మించినది ఒక చిన్న పాకైనా సరే అందులో ఉన్న సమృద్ధి, శ్రేష్టమైన జీవితం, అందులో ఉన్న కృప దేనిలో కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను మామిడి చెట్టు కింద చిన్న బరకం మొక్కేసి ప్రార్థన పెట్టాను. మొదటిలో నా జీవితం యొక్క సేవ పరిచర్య ఏంటంటే, మామిడి చెట్టు కింద ఎవరో స్థలం ఇవ్వకపోతే, ఎవరో నన్ను ఆహ్వానించకపోతే ఒకళ్ళ ఇంట్లో ప్రార్థన పెడతానంటే, ఒక ముసలావిడి అది ఆ తల్లిలాగా ఉంటుంది. ఆ తల్లిలాగా, ఆమె పేరు సీతమ్మ, ఆ తల్లిలాగా ఉంటుంది. ఆ తల్లిగారు, బాబు ఏంటి ఇటే తిరుగుతున్నావు, ఇంటింటికి తిరుగుతున్నావు, అందరికీ ప్రార్థన చేస్తున్నావు, ఇట్రా నాకు కూడా ప్రార్థన చేయి అంది. వెళ్ళే ప్రార్థన చేస్తే అమ్మ చాలా జ్వరంతో ఉంది. ఆ రోజు ముసలావిడి కదా, జ్వరంతో ఉంది. నేను ప్రార్థన చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్లో నేను అక్కడే కూర్చుని మాట్లాడుతున్నా. సర్లే బాబు ప్రార్థన చేసావుగా, టీ తాగుతావా అంది. నేను టీ తాగనమ్మా. కాఫీ తాగుతావా అంది. నేను కాఫీ తాగనమ్మా. మీకు ఎక్కడ తెచ్చి వస్తాయి, ఏమొద్దమ్మా అన్నాను. సర్లే కానీ బాబు ఉండు, నేను పాలు తెచ్చుకుంటాను, నేను ఎప్పుడు రోజు టీ పెట్టుకుంటాను, అదే మీకు పెట్టేస్తాను, తాగేలు తిరిగాను అంది. సరే అలా కూర్చున్న క్షణాల్లో ఒక హాఫ్ అన్ అవర్లో, అర్ధ గంటలో ఆమె ఆరోగ్యపడిపోయింది. స్తోత్రం. ఇక ఆమె వెంటనే లేచి ఆ పని చేసి ఆ టీ నాకు ఇచ్చేసి అంటే, నాకు జ్వరం తగ్గిపోయింది. మీ ప్రార్థన గొప్పదయ్యో. సరే కానీ మాకు ఇల్లు లేదు, కానీ ఇల్లు ఎంత చిన్న గుడిసెలో ఉంటుంది. మా అమ్మ, ఆ తల్లి చిన్న గుడిసెలో ఉంటుంది. నాకు ఇల్లు లేదు, కానీ నా ఇంట్లో కూడా నువ్వు నుంచుంటేనేమో నీ తలకు తగిలేద్దు కానీ నా గుడుసు. సరే కానీ పాస్టరు ఇదిగో పని చేస్తావా అంది. ఏం చేయని చెప్పండి అమ్మా అన్నాను. అంటే నా దగ్గర బరకం మొక్క ఉంది, మన ఇంటి ఆ ఆవరణలో మామిడి చెట్టు ఉంది. పెద్ద మామిడి చెట్టేగా, ఎలాగో యాసకాలమేగా, ఆ యాసకాలమే కాబట్టి దాది బాగా నీడనెత్తది, దానికి ఎంత ఎట్టుకుంటావే అంటే ప్రార్థన అంతే. పెడతానమ్మా అన్నాను. అంటే ఆ బరకం మొక్క ఎత్తే ఆ మామిడి చెట్టు కింద ఆ బరకం మొక్క వేసి అది కూడా చింపురిగా చిరిగిపోయింది బరకం. అమ్మా 10 అడుగులు బరకం చింపురిగా చిరిగిపోయి ఉంటే ఆ మామిడి చెట్టు కింద వేసి పెట్టా. మరి అమ్మ మరి ఎవరు వస్తారంటే, అలాగే ప్రార్థన చేతనం ఉంటున్నాం, పాటలు పాడుతూ ఉంటున్నాం. ఏం మనవరాలే కూర్చుంటున్నారు ప్రార్థనలో. ఏం మనవరాలు. ఈ మనవరాలు కూడా చదువుకుంటుంది, సెలవులకు వస్తే కూర్చుంటుంది, లేకపోతే ఏం ఒక్కదానికి బోధించి వచ్చేసేవాడిని. ఆమె ₹1 ₹2 కానుకేసేతా ఉండేది వారానికి ఒకసారి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగా ప్రారంభించిన ఈ పరిచర్య ఈ రోజున అంచెలంచెలుగా దీవించబడింది. ఈ రోజున 5 సంఘాలు
5 చర్చెస్ కట్టడానికి ప్రభు గొప్ప కృపను చూపించాడు. ఒక విధవరాలు తన మనవరాలతో ఒక బరక బుక్క చెట్టు కింద ప్రారంభించిన ఈ పరిచర్య అనేక ప్రాంతాలలో ప్రారంభించింది. 2 జిల్లాలు, 2 తెలుగు రాష్ట్రాలు, 4 జిల్లాల్లో ఈ పరిచర్య జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మందిరం యొక్క దీవెన ఆశీర్వాదం ఎంతదంటే అలా వచ్చి కూర్చుని వెళితే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. బయట ఉన్న వారికి ఆశీర్వాదం తెలియదు, బయట ఉన్న వారికి దీవెన తెలియదు. ఎందుకంటే దేవదూతలకు లేని అటువంటి గొప్ప ఆశీర్వాదం మనకిచ్చాడు. ఎక్కడ 2 3 కూడి నా నామమున ప్రార్థిస్తారు అక్కడ నేనుంటానని చెప్పాడు. అక్కడ టైల్స్ అక్కర్లేదు, అక్కడ మేడమిద్దులు అక్కర్లేదు, అక్కడ సుందరమైన భవనాలు అక్కర్లేదు, అక్కడ డబుల్ స్టేర్ బిల్డింగ్లు అక్కర్లేదు, అక్కడ ఇదిగో సుందరమైన డోర్స్ అక్కర్లేదు, అక్కడ పెద్ద పెద్ద కార్లు అక్కర్లేదు, అక్కడ పెద్ద పాస్టర్ గారు మీ పాస్టర్ గారు సగ ఉండక్కర్లేదు. దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై ఎవడైతే ఉంటాడో వాడికి నేను ఆసన్నుడను అన్నాడు. ఆమేన్. తమ్ముడు దగ్గరికి నేను ఒకసారి వచ్చాను. అప్పుడు ఒక ఇంట్లో పెడుతున్నారు, అక్కడ ఇంట్లో ఓ పెంకిటి ఇంట్లో. అన్నయ్య అద్దెకి తీసుకున్నాను. అన్నయ్య ఓకే తమ్ముడు పర్లేదు పెట్టండి. సరే అన్నయ్య, ఇక్కడెక్కడో స్థలం ఉంది అంటున్నారు కానీ మన దగ్గర డబ్బు లేదన్నయ్య, ఏం చేయాలో తెలియట్లే, ప్రార్థన చేయండి అన్నాడు. నేను ఒక 5 సంవత్సరాలు అవుతాము వచ్చి ఇక్కడికి. అంటే నేను అన్నాను, లేదు తమ్ముడు, ఇదే పట్టణంలో ఇదే గ్రామంలో దేవుడు నీకు ఒక మందిరాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. 5-6 సంవత్సరాలు అవుతా తమ్ముడు? 5 సంవత్సరాలు. ఇదే పట్టణంలో ఇదే గ్రామంలో దేవుడు నీకు ఒక మందిరాన్ని ఇవ్వబోతున్నాడు. అది నేను చూసా అన్నాను. ఆమె అదే తమ్ముడు నీతో చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూస్తున్నాను. అది నేను చూసా అని అప్పుడే చెప్పాను, కానీ నేను ఇప్పుడు చూసా. ఇది ఎక్కడ విడ్డూరమో తెలియట్లే. స్తోత్రం. ఆ రోజున ప్రార్థన చేసినప్పుడు ప్రభు చెప్పారు నాకు ప్రభు చెప్పారు, ఈ గ్రామంలో ఈ కుమారుడిని నేను నిలవబెడతా, నాకు నమ్మకస్తుడిగా పని చేస్తే చాలు, నా యందు భయభక్తులు కలిగి నమ్మకస్తుడిగా పని చేస్తే నేను ఖచ్చితంగా నా కుమారుడికి నా స్వాస్థ్యాన్ని ఇస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు చెప్పిన మాట ఈ రోజుకి చక్కటి ఈ మందిరాన్ని ఇచ్చాడు. దీనికి ఇది లేదు అని చెప్పొద్దు, ఎందుకంటే ఇది దీవెనల గృహం, దీవెనల ప్రాంగణం. ఆమేన్. మందిరం అంటే దీవెనల ప్రాంగణం. ఎక్కడైతే 2 3 కూడి అక్కడ ప్రార్థన చేస్తారో అదొక దేవుని సన్నిధిగా మలుచుకుంటారు, అక్కడే దేవుడు ఉంటానని సెలవు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నాడు, ఎన్ని రోజులంట? 1 రోజు దేవుని సన్నిధిలో గడిపితేనంట ఎన్ని రోజులు గడిపినట్టంట? 1000 దినములంటే నేను చెప్పాక ఇప్పుడు 3 సంవత్సరాల ఆశీర్వాదం అంట. అమ్మాయి వింటున్నారా? 1 రోజు దేవుని సన్నిధిలో ఉంటేనంట 3 సంవత్సరాల ఆశీర్వాదం వస్తుందంట. ఇది ఎక్కడండి? 3 సంవత్సరాల? 1 రోజు వస్తే చాలా. అయితే 1 రోజు వచ్చి 3 సంవత్సరాలు మానేసేస్తా నేను అనుకుంటున్నారా? 1 రోజు వచ్చి 3 సంవత్సరాలు మానేసావంటే ఆ 1 రోజు దీవెన కూడా పోద్ది. అది గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఇంకొక పని చేయండి, ఒకవేళ 3 సంవత్సరాలు వచ్చి ఆ 1 రోజు మానేసావంటే 3 సంవత్సరాలు దీవెన పోద్ది. బీ కేర్ఫుల్. ఇక్కడ ఆశీర్వాదం అంటే ఆషామాషిగా వచ్చేద్ది అనుకుంటున్నారేమో. దేవుని సన్నిధిలో హృదయమార భయభక్తులతో చక్కటి మనస్సుతో దేవుని సన్నిధిలో 1 దినం గడిపితేనంట 3 సంవత్సరాల ఆశీర్వాదం వస్తుందంట. అయితే 1 రోజు వచ్చేసి నేను ఇప్పుడు ఇలా చెప్తున్నారు అయ్యగారు, రేపు నుంచి వీళ్ళు 1 రోజు వచ్చి మరి 3 సంవత్సరాలు మానేస్తారేమో అంటాడేమో మీ పాస్టర్ గారు. అట్లా కాదు. 1 రోజు అది కూడా చెప్తున్నాను, మళ్ళీ వినండి. ఒకవేళ 1 రోజు వచ్చి 1 వారం వచ్చి నెలలో మొదటి వారం వచ్చేసేసి ఎలాగో నిన్న మొదటి వారమేగా వచ్చేసాం, ఈ కూడికలు అయిపోయాక 3 సంవత్సరాలు మానేసేస్తాం,
దీవెన మళ్ళీ వస్తుంది కదా అనుకుంటారేమో. మీరు 3 సంవత్సరాలు ఆశీర్వాదం ఒక రోజుకి అన్నాడుగా ఆ పాస్టర్ గారు అనుకుంటారేమో. మీరు 3 సంవత్సరాలు వచ్చి ఒక్క రోజు మానేసిన 3 సంవత్సరాలు ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. ఇంకొక మాట చెప్తామనండి, 30 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండి ఒక్కరోజు మానేసినా కానీ ఆ రోజే ప్రభు రాకైతే గనక ఆ 30 సంవత్సరాలు ఉన్న విశ్వాసము, ఆ 30 సంవత్సరాలు ఉన్న దీవెన, ఆ 30 సంవత్సరాలు ఉన్నటువంటి నీ మీద కృపంతా నువ్వు పోగొట్టుకుంటావు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అన్నాడు కదా, నేను వచ్చినప్పుడు ఎవడు నా పని చేస్తూ ఉంటాడు, మంచిగా ఉంటాడు, ఆ దాసుడును మాత్రమే నేను కరుణిస్తాను అన్నాడు. మరి చేయని వాడిని, భయభక్తులు లేని వాడిని, మరి వచ్చినప్పుడు మాత్రమే చూసిన వాడిని, భయములో ఉన్నవాడిని, భక్తితో ఉన్నవాడిని మాత్రమే నేను కరుణిస్తా, ఆడుతో నేను ఉంటాను, వాడిని తీసుకువెళ్తాను అన్నాడు కదా. మరి అప్పుడు వరకు భక్తిలో ఉన్నవాడు ఆ రోజే భక్తిలో లేడనుకో, ఆ రాత్రే భక్తిలో లేడనుకో, ఆ నిమిషమే భక్తిలో లేడనుకో, ఆ గంటలోనే భక్తిలో లేడనుకో, అదేమైపోద్ది చెప్పండి అమ్మా. అది కూడా గుర్తు పెట్టుకోండి. మళ్ళీ నువ్వు 30 సంవత్సరాల నుంచి భక్తిలో ఉండి ఆ రాత్రి ప్రభు వచ్చే దినమందు ఒకవేళ నువ్వు ఆ గంట నుంచే నువ్వు వ్యర్థుడుగా పని చేస్తే, వ్యర్థమైన పనులు, వ్యర్థమైన ఆలోచనలతో ఉంటే, ఆ రాత్రి ప్రభు వచ్చి, ఆ గడియే ప్రభు వచ్చి నిన్ను చూస్తే అంటాడంట, ఇదిగో 30 సంవత్సరాల కృప నీ మీద నుంచి తొలగిపోయింది. నువ్విప్పుడు చేసిన ఈ అర్ధ క్షణంలో ఉన్నటువంటి శాపము నిన్ను వెంటాడింది కనుక నువ్వు తీర్పులోనికి వస్తావు అంటాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. అందుకే అంటున్నాడు, ఒక్క రోజు గడిపితేనంట ఎన్ని రోజులు గడిపినట్టంట? 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడంటే 1000 దినములు అంటే 3 సంవత్సరాల ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధి అంటే అంత మక్కువ కలిగి ఉన్నారు ఈ యొక్క కోరాహు కుమారులు. ఎందుకంటే వీళ్ళ కళ్ళారా చూశారు ఆ యొక్క దీవెన, వీళ్ళ కళ్ళారా చూశారు ఆ యొక్క దేవుని నమ్మితే ఏమవుద్దో, దేవుని నమ్మకపోతే ఏమవుద్దో, దేవునితో ఉంటే ఏమవుద్దో, దేవునితో లేకపోతే ఏమవుద్దో కళ్ళారా చూశారు వీళ్ళు ఈ కోరాహు కుమారులు. అందుకే ఈ కీర్తన రాసి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. భక్తిహీనుల ద్వారంలో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు సంవత్సరాలు గడిపినా అనవసరమే, కానీ దేవుని ద్వారం దగ్గర నువ్వు పడేడుండు, ఎన్ని రోజులు పడనున్నా అది దీవెనే. నీకు, నీ రాబోయే తరాలకు కూడా దీవెన అంట. రాబోయే పుట్టబోయే పిల్ల తరాలకు కూడా దీవెనేనంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చెప్పాడుగా నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 4వ వచనం అనుకుంటా, ఒకసారి చూస్తారా? ఆయన చెప్పాడు, ఏమన్నాడు? ఆ 4వ వచనం, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నీళ్ళ అందే గాని దేని రూపమునైనా మీరు చేసుకొనకూడదు, మీరు సాగిలి పడకూడదు, మీరు పూజించనకూడదు, ఆరాధించనకూడదు. ఎందుకంటే నేను దేవుడను, యెహోవా అని, రోషము గల దేవుడను అన్నాడు. ఎలాంటి దేవుడని అన్నాడు? నాకు రోషం ఉంది. ఒకవేళ మీరు అలా చేసుకుని మీరు అలా ఉంటే చాలా ఇబ్బందులు పడతారు అన్నాడు. అన్న తర్వాత అంటున్నాడు, అక్కడ ఏమన్నాడు తెలుసా? నా మాట విని చదవండి అమ్మా. నన్ను దేశించి వారి విషయంలో 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషమును చూసారా ఒళ్ళో వేస్తాడంట. ఎక్కడేస్తాడంట? ఏ దోషాన్ని? ఆయన్ని దేశించే వారి విషయంలో, ఆయన్ని దేశించే కుటుంబం విషయంలో, ఆయన్ని దూషించే కుటుంబం విషయంలో తీసుకొచ్చి తల్లుల ఒళ్ళో వేస్తాడంట. ఏమిటది? శాపం. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషము ఎవరి మీద ఉంటదంట? కుమారుల మీదకి వస్తుందంట. అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయము
ఎన్ని తరములు? 1000 తరములు. తరతరాలు 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 ఆశీర్వదించబడతారంట. మీ పిల్ల తరాలు మీరు లేకపోయినా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఆయన ఆశీర్వాదం. అంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితేనంట 3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం, 3 సంవత్సరాల ఆశీర్వాదం మీరు పొందుకుంటారంట. ఆల్రెడీ 2 రోజుల నుంచి గడుపుతున్నారు, రేపు కూడా గడుపుతారు. ఆల్రెడీ 3 ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాల ఆశీర్వాదం వస్తుంది మీకు. కానీ గడిపేది ఎలాగో తెలుసా? నీ మనసంతా దేవుని మీద ఉండాలి. నీ హృదయము, తనువు, తలంపులు అన్నీ దేవునికి అంకితం అవ్వాలి. అట్లా గడిపితే ఖచ్చితంగా ఈ 3 రోజులు 9 సంవత్సరాల ఆశీర్వాదం పొందగలరు మీరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ 26 కీర్తన 8వ వచనాన్ని చదవండి. యెహోవా నీ నివాస మందిరములో నీ తేజో మహిమ నిలుసు స్థలములో నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు ఈ కీర్తనకారుడు. యెహోవా నీ నివాస మందిరములో ఎవరుంటారంట? మందిరములో ఎవరి కోసం కట్టిందంట ఈ మందిరం? ఎవరి కోసం కట్టింది? సమాజ మందిరం అంటారు దీన్ని సమాజంగా కూడుకోవడానికి కట్టిన మందిరం అంటారు. ఎవరి కోసం ఏర్పాటు చేసింది అంటే దేవుని ఆరాధించడానికి ఏర్పాటు చేయబడిన మందిరం. కాబట్టి ఈ మందిరములో కొలువు చేసేది ఎవరంట? ఆయనేనంట. ఆయన అంటున్నాడు, యెహోవా నీ నివాస మందిరములో తేజో మహిమ నిలుచు స్థలములో నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఆయన తేజో మహిమ నిలిచే స్థలం ఇది. అందుకనే నీకు నాకు కనిపించకపోవచ్చు, కానీ నీ మీద నా మీద అత్యధికమైన కృప మాత్రం ఖచ్చితంగా మందిరంలో వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మందిరాన్ని ఏ రోజు మానేవాడిని కాదు. ప్రతిరోజు మందిరంలో ఉండేవాడిని. ప్రతిరోజు ఎటు వెళ్ళొచ్చినా కానీ, ఏం చేసి వచ్చినా కానీ మందిరం దగ్గరికి వెళ్ళేవాడిని, మందిరం చూసేవాడిని, మందిరం యొక్క స్థితిగతులు తెలుసుకునేవాడిని, మందిరంకి ఏం అవసరం, ఏం కావాలని తెలుసుకునేవాడిని. ఒకసారి వంట సామానం లేదు, వంట చేయడానికి ఇబ్బందిగా ఉంది. నేను ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని గతంలో విశ్వాసిగా ఉన్నప్పుడు.